సొమ్మసిలిన వారిని, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేసేటువంటి వాడు. కాబట్టి పౌలు గారు నేనెప్పుడు బలహీనుడునో, నేనెప్పుడు శక్తిహీనుడునో అప్పుడు నేను బలవంతుణ్ణి అంటాడు. కాబట్టి ఎందుకని ఆ మాట చెప్పగలిగినంటే దేవుడు శక్తిహీనుల్ని, బలహీనుల్ని, సొమ్మసిలిన వారిని ఆయన బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని పైన ఆధారపడతామో, దేవుని యొక్క శక్తి పైన ఆధారపడతామో ఆయన మనల్ని బలపరుస్తాడు. మన శక్తిని పైన మనం ఆధారపడినప్పుడు మనకి ఆ యొక్క ఆధారము దొరకదు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని పైన ఆధారపడతావో, ఆయన కృప కోసం కనిపెట్టుకుని ఉంటావో తప్పకుండా ఆయన నిన్ను బలపరిచే దేవుడు. కాబట్టి దేవుని కృప మనం పొందడానికి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి బలాన్ని మనం పరిచయించాలి. నీ శక్తిని నమ్ముకొని, నీ బలాన్ని నమ్ముకొని నువ్వేమి కూడా చేయలేవు. మనము దేవుని యొక్క శక్తిని పొందాలంటే మనము ముందుగా మన బలాన్ని పరిచయించి ఆయన పైన నమ్మకం కలిగి ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవుని పైన నమ్మకము పౌరులాగా విశ్వాసము కలిగి ఉంటామో తప్పకుండా దేవుని మహాకృప మనకు ఉంటుంది.